నువ్వు ఏదో ఒక రోజు ఈ మెయిల్ చూస్తావని నీకు ఈ మెయిల్ పంపుతున్నాను. నువ్వు రోజు నిద్ర లేచాక నా వైపు చూస్తావని, నన్ను పలకరించి 2 మాటలు మాట్లాడతావని ఎదురు చూస్తుంటాను. కానీ నువ్వు లేచి లేవగానే నీ సెల్ ఫోన్ తీస్తావు. అందులో నీకు నచ్చిన మెసేజెస్ అన్నీ చూస్తావు. అది అయ్యాక నా వైపు చూస్తావేమో అనుకుంటాను. అప్పుడు నీకు టైం కనబడుతుంది. అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటూ గబగబా పక్క దిగి బాత్రూంలోకి వెళ్ళిపోతావు. అక్కడ నుండి వచ్చాక నేను ఉన్న చోటికి వచ్చి ఒక్కసారి నా వైపు చూసి పలకరిస్తావని చూస్తుంటాను. కానీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టీవీ చూస్తూ టిఫిన్ చేస్తావు. టిఫిన్ అయ్యాక గబగబా డ్రెస్ చేసుకొని జుట్టును తీరిగ్గా దువ్వుకొని సెంట్ రాసుకొని ముఖానికి క్రీమ్ రాసుకొని షూ వేసుకొని బయటకు వెళ్తూ నాకేసి చూస్తావేమో అనుకుంటాను. కానీ నువ్వు బయటకి ఆదరాబాదరా వెళ్ళిపోయావు. అయ్యో, నీకు పాపం తిరగలేదే అని బాధపడటం తప్ప నేనేమి చెయ్యను. పోన్లే, మధ్యాహ్నం లంచ్ టైంలో భోజనం క్యారియర్ విప్పుతూ క్యాంటీన్లో 4 టేబుళ్ల వెనకాల ఒక ఆయన కళ్ళు మూసుకొని నన్ను తలుచుకుంటుంటే నువ్వు కూడా నన్ను తలుచుకుంటావు అని ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు నవ్వుకొని నీ స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశావు. సాయంత్రం ఇంటికి వచ్చాక తీరుబడిగా నాతో మాట్లాడతావేమో అని అనుకున్నాను. కానీ సాయంత్రం ఇంటికి వస్తూ దారిలో నీకు నచ్చినవన్నీ కొన్నావు. నా కోసం కూడా కొంటావనుకున్నాను. కానీ నీకు అవి కనిపించలేదనుకుంటాను సుమా. ఓన్లే, నాకెందుకు, నువ్వు నాతో మాట్లాడితే చాలు, నాకేసి చూస్తే చాలు. ఇంటికి వచ్చావు. సోఫాలో కూర్చొని తీరుబడిగా టీవీ ఛానల్ మార్చి మార్చి చూస్తూ కాఫీ తాగావు. బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు కట్టుకున్నావు. అప్పుడు కూడా నాకేసి చూస్తావని, నాతో మాట్లాడతావని ఎదురు చూశాను. కానీ నీ ల్యాప్టాప్ ముందుకెళ్ళావు. అందులో నీకు ఇష్టమైనవన్నీ చూస్తూ రాత్రి వరకు గడిపావు. ఇక నీకు నిద్ర వస్తుంది. అప్పుడు నా దగ్గరికి వస్తావని అనుకున్నాను. నీ ఎదురుగానే ఉన్నాను. కానీ నీవు నన్ను చూడలేదు. ఇంకో అరగంట తర్వాత నాకేసి చూస్తావు అనుకున్నాను. నువ్వు అలసిపోయావు. నీ భార్యతో గుడ్ నైట్ చెప్పి పడుకుండిపోయావు. నాకు చెప్తావనుకుని ఎదురు చూశాను. కానీ చెప్పలేదు. పోన్లే, నాకు ఓపిక ఉంది. నేను ఎదురు చూస్తుంటాను. నీకు కూడా ఇతరులతో ఎలా ఉండాలో నేర్పాలన్నదే నా తపన. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. కానీ నాకు కూడా నీవు నా వైపు చూడాలని, ఒక్కసారి నా ముందు తల వంచి నన్ను పలకరించాలని ఉంటుంది. నీ గుండెల్లోనే ఉన్న నన్ను నువ్వు చూడడానికి నీ ప్రయత్నం ఏమి చేయకపోతే ఎలా? ఒకవైపు నుండే సంభాషణ ఎలా? ఇదిగో నీకు ఈ మెయిల్ పంపుతున్నాను. ఈ మెయిల్ చూశాకైనా నీవు నా వైపు చూస్తావని, నాతో రోజులో కొన్ని సెకన్లైనా గడుపుతావని ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీతో ఉన్న నేను.